అంటే దేశవ్యాప్తంగా ముస్లిం పోలరైజేషన్ కాంగ్రెస్ వైపు బిగినైంది. అది రేపు పొద్దున జరిగితే వీళ్ళ రాష్ట్రాలు వీళ్ళు పోతారు. అంతేగా వీళ్ళు కాంగ్రెస్ని వెంట పెట్టుకెళ్ళి దాన్ని బతికిస్తూ చివరికి వీళ్ళు పోయే పరిస్థితి వస్తుంది. అందుకని అర్జెంట్గా ఇప్పుడు కాంగ్రెస్ని డిజోన్ చేసుకోవాల్సిన టైం వచ్చింది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు గెలుస్తోందే కాంగ్రెస్ నుంచి ముస్లిం ఓట్లు వీళ్ళకి వెళ్ళడం వల్ల. సమాజ్వాదీ పార్టీ ఇంత ముందు గెలిచిన, తృణమూల్ గెలిచిన, స్టాలిన్ గెలిచిన వీళ్ళందరూ మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ నుంచి వీళ్ళకి టర్న్ అయిపోయినాయి ఆయా రాష్ట్రాలు. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్తో జట్టు కడుతూ ఉండటం వల్ల క్రమంగా మళ్ళీ దేశవ్యాప్తంగా జాతీయ ఎన్నికలకు ముస్లింలు కాంగ్రెస్ని ఎంచుకుంటున్నారు. అది కనబడుతోంది. అది ప్రమాదం వీళ్ళకి. అది పుంజుకుందంటే రేపు వీళ్ళ మీద డామినేషన్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ని బలహీనపరచాలనుకుంటారు వీళ్ళంతా. వీళ్ళ చెప్పు చేతల్లో కాంగ్రెస్ ఉండాలనుకుంటారు కానీ వాళ్ళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ చెప్పినట్టు తాము నడుచుకోవాలనుకోరు ఎవడు. ఈ పరిణామాలన్నీ కూటమి చీలికలకు ఒక గంటికల అవుతాయి. దాంట్లో రేపు జమిలీ ఎలక్షన్ వచ్చిందంటే త్రిముఖ పోరు కిందకి డైవర్ట్ చేసే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. వీళ్ళు కూడా తెర వెనకాల సహకరిస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ కూటమి కలిపి ఒకసారి అధికారంలోకి వచ్చింది అనుకోండి, కాంగ్రెస్ వీళ్ళందరినీ తొక్కేస్తుంది రేపు పొద్దున. కాబట్టి వీళ్ళు విడవడు. ఇంకోటి ఇళ్లలో పక్కన బీజేపీతోనూ రేపు మెయింటైన్ చేస్తూనే ఉంటారు. ఇచ్చోళ్ళేం కాదు వీళ్ళంతా. అదే కదా చూద్దాం. రైట్, మొత్తానికి కేంద్ర కేబినెట్ లో